మీరు ఎంత క్వశ్చన్లు అడుగుతారు కదా, ఎవరినైనా నేను డిగ్రేడ్ చేసి మాట్లాడాను? జగన్ గురించి అడిగినా, టీడీపీ అడిగినా, ఎవరినైనా డిగ్రేడ్ చేసి మాట్లాడాను? నేను ఏమంటున్నాను అంటే, నువ్వు వంగలేడు కదా, ఈ రెచ్చగొట్టే మాటలు అవి మానకూడదు. రెచ్చగొట్టే మాటలు ఎవరు చేసి మాట్లాడారు? వందలు అప్పుడు అడుగు, అప్పుడు అడగాలి. ఇప్పుడు నువ్వు వంగలేడు మాటలు వద్దు. నేను చెప్పేది ఇప్పుడు నేను రాజశేఖర అభిమాని, చంద్రబాబు నాయుడిని డిగ్రేడ్ చేసి మాట్లాడు. నేను శ్రీనివాస్ ఎవరిని మాట్లాడు? నేను ఎందుకు మాట్లాడతాను? దేని గురించి మాట్లాడతారు? దేని గురించి వీళ్ళు అడిగినా కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడను. చాలా అడిగే క్వశ్చన్ నలుగురు నవ్వుతున్నారు కదా అని మనం డిగ్రేడ్ చేసి మాట్లాడతాం. మీరే కింద పడతారు, అది గుర్తుపెట్టుకో. జగన్ గారు ఏదైతే ఉగాది పూజ చేయడం జరిగింది, ఎప్పుడు పూజ లోపల ఒక్కతనే కూర్చున్నట్టు ఆయన ఈ రోజు వాళ్ళ వైఫ్ తో భారతి గారితో కూడా కూర్చొని పూజ అయితే చేయడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హిందూగా చాలా సంతోషపడుతున్నాను నేను. ఎందుకంటే అతను క్రిస్టియన్ అయినా సరే మన మతాన్ని గౌరవించి ఈవేళ చాలామంది చాలా సంవత్సరాలుగా అడుగుతున్నారు, మీ భార్యతో పాటు వచ్చి పూజా కార్యక్రమాల్లో ఉండి హిందూ పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఈవేళ మేము అడిగినందుకుగా మా ఆశ నెరవేరింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య పూజలు చేయడమే కాదు, మసీదులకు కూడా వెళుతున్నాడు. వెళ్ళాలి, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఆయన అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత ఉంది కాబట్టి వెళ్ళాలి. వెళ్తేనే రేపొద్దున ఫ్యూచర్లో అలా అన్ని మతాల దగ్గరికి వెళ్ళడమే కాకుండా అసెంబ్లీ దగ్గరికి కూడా వెళితే బాగుంటుంది, అసెంబ్లీలోకి వెళితే బాగుంటుంది. ఎందుకంటే పేదల సంక్షేమం జరిగేది అసెంబ్లీలో, పేదలకు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేది అసెంబ్లీలో. అక్కడికి వెళ్ళి అసెంబ్లీలో కూడా కూర్చుని మాట్లాడి పేదల పక్షాన ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించి పోరాడి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అట్లాగే దేవుడి దగ్గర కూర్చోవటం, కింద కూర్చోలేదు కుర్చీలో కూర్చున్నారు అని విమర్శలు చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఆయన ఒంగుని కొబ్బరికాయ కొట్టలేడు కదా, మీకు తెలియదు ఏముంది? ఆయన అడగడం మీరు అడగడం, నేను చెప్పడం, మళ్ళీ రేపు పొద్దున్న జగన్ అభిమానులు నన్ను ట్రోల్ చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆయన ఒంగునే కొబ్బరికాయ కొట్టాడు, మరి మఠం వేసుకుని ఎలా కూర్చుంటాడు? ఆ మొత్తం తెలుసుకోలేరా? మీరు సోషల్ మీడియా అంటారు, మీరు ఏదో అన్నీ తెలుసు అంటారు. ఏంటండి ఇది? నిజంగా ఒంగునే కొబ్బరికాయ కొట్టలేనాడు మఠం వేసుకుని కింద కూర్చుని పూజ ఎలా చేస్తాడండి? మరి మేము మాట్లాడడంలో చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంది తప్ప నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతున్నట్టుగా లేదు. ఆయన ఒంగుని కొబ్బరికాయ కొట్టలేడు, ఇంకో పని కూడా చేయలేడు, అసెంబ్లీకి వెళ్ళలేడు, ఏ కార్యక్రమాలు చేయలేడు. అందుకే కదా ఈవేళ ప్రజలు ఏం చేశారు? 11 సీట్లు కూర్చోబెట్టారు. కాబట్టి ఇప్పటికైనా కార్యక్రమాలన్నీ కరెక్ట్గా వరుస క్రమంలో చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. రాజకీయ దురుద్దేశం ఏముంటుంది అందులో? ఇప్పుడు ఆయన క్రిస్టియన్ అంటే వాళ్ళ తరతరాలు వాళ్ళ తాతల కానించి క్రిస్టియానిటీలో ఉన్నారు. వాళ్ళు కొంచెం దూరం పెట్టాలి. రాజకీయ పార్టీగా మనం ఎలా పడితే అలా గెలిచిన తర్వాత ఆటలు సాగే, కానీ ఈ మధ్య అందరినీ కూడా గౌరవించవద్దు, బాగుండదు. హిందువులను గౌరవించాలా, అలాగే ముస్లిమ్స్ని గౌరవించాలా. క్రిస్టియానిటీ ఎప్పుడు మన పక్కనే ఉంటుంది కాబట్టి ముందు వీళ్ళిద్దరినీ గౌరవిస్తే మనం రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆలోచించుంటాడు. లేకపోతే ఆయన ప్రసాదం తీసుకోడు, తీర్థం తీసుకోడు, కొబ్బరికాయ కొట్టడు, సరిగా కూర్చొని పూజ చేయడు. మరి ఈ మధ్యకాలంలో మెల్లిగా ఇవన్నీ అలవాటు చేసుకుంటున్నాడంటే మరి అవకాశం ఉంది కదా. ఇప్పుడు కానీ గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికాడనే సెట్ చేశారు, ఇప్పుడు కూడా ఇంటికాడే సెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా సెటిల్ వేసే అలవాటు పోలేదు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సెట్ కాబట్టి అది పూజ కాదు అనుకుంటాడు అతను. ఎందుకంటే అమితమైనటువంటి క్రీస్తు భక్తుడు అతను. వాళ్ళ ఫ్యామిలీ కానించి రాజశేఖర రెడ్డి గారి కానించి వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఒక దేవుణ్ణి నమ్ముకోవడంలో తప్పులేదు. కాకపోతే నటించడమే కష్టం, నటించకూడదు. దేవుడి పట్ల నటిస్తే చాలా కష్టంగా ఉంటుంది. నటన కాకుండా మనస్ఫూర్తిగా పనిచేయాలి.
తక్కువ మాట్లాడడం ఏంటి? రాజశేఖర రెడ్డి హిందూ నమ్మాడు, జగన్ క్రిస్టియన్ నమ్ముతున్నాడు, జీసస్ నమ్ముతున్నాడు. అంటే మీకు తెలియదు వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు తెలియదులే. కానీ రాజశేఖర రెడ్డి వాళ్ళ సిస్టర్ కి గవర్నమెంట్ ప్లేస్ లోపల అంటే హాస్పిటల్ కడతా అని చెప్పి క్రిస్టియానిటీ చర్చ్ కట్టుకున్నారు. దానికి ఎందుకు అడ్డుపడలేదు ఆయన? దేనికి? రాజశేఖర రెడ్డి సిస్టర్ గవర్నమెంట్ ప్లేస్ లోపల హాస్పిటల్ కడతా అని చెప్పి చర్చ్ కట్టారు. ఆ విషయం రాజశేఖర రెడ్డికి తెలిసిన విషయమే. ఎందుకు అడ్డుకోలేదు? అడ్డుకోలేదు ఎందుకు? అది ఫ్యామిలీ విషయం అన్న, ఫ్యామిలీ చూసుకుంటారు. నేను చెప్పేది హిందూయిజం క్రిస్టియనిజం గురించి మాట్లాడుతున్నాం. హిందూయిజం క్రిస్టియన్ గురించి అన్న ఇప్పుడు నేను మాట్లాడతాడు. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏదైతే 7 కొండల్లో 3 కొండలు క్రిస్టియానిటీ కడతా అని చెప్పి ఆయన 7 కొండలని చెప్పిందే రాజశేఖర రెడ్డి. చూపిమంటారా? నేను 7 కొండలని చెప్పిందే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి అందులో 3 కొండలు క్రిస్టియానిటీకి ఇస్తాను ఎలా అన్నా? అలా కదా ఎక్కడ చూపింది? రాజశేఖర రెడ్డి ఏ రకంగా ప్లాన్ చేసి నేను చూపించాను. చూపింది. సరే మీరేమన్నారు? డిప్యూటీ ఈ రోజు సీఎం పూజ చేశారు, తను క్రిస్టియన్ కాబట్టి పూజ చేసినారు అంటున్నా. యాక్చువల్లీ ఒక సీఎం డిప్యూటీ సీఎం ఈ రోజు పూజ చేసి చూపిండి. ఒక్కరు చూపించండి ఎవరైనా సరే చూపిండి. ఏది ఈ రోజు మన్నగా ఈ రోజు హలో మేము అడిగేది ఈ రోజు మీ అందరికి ఈ రోజు కొత్త సంవత్సరమా కాదా? మీరందరూ చెప్పండి, ఈ రోజు కొత్త సంవత్సరమా కాదా? వినండి, హిందువే కదా, అదేదో లారీ ఎక్కాడు, అది వారాహి అంట. హలో నేను చెప్పింది అదే. మేము పవన్ కళ్యాణ్ ఆపోజిట్ చెప్పేది. ఈ రోజు నేను అడిగిన క్వశ్చన్ ఒకటి, ఎక్స్ సీఎం పూజ అది సెట్ కానీ ఏం కానీ చేసినాడా లేదా? డిప్యూటీ సీఎం ఏం చేసినాడు చెప్పు. ఈ రోజు అన్న పూజ చెప్పాను. కొత్త సంవత్సరము ప్రజలు బాగుండాలని ప్రతి ఒక్కరు పూజ చేయాలా? నేను చెప్పాను, నేను కొత్త సంవత్సరం ఎప్పుడు ప్రజల కోసము పూజ చేస్తాడు. అది సెట్ కానీ ఏం కానీ నువ్వు సెట్ వేసినాడు కింద కూర్చోలేడంటే సెట్ చెప్పాను. చైర్ లో కూర్చున్నాడా? ఈ రోజు చైర్ లో కూర్చున్నాడా? చూపి నువ్వు తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు. నేను తెలిసి చైర్ లో కూర్చున్నాడు. చైర్ లో కాదంటే నేను ఇప్పుడే చూపిస్తా. నువ్వు చైర్ లో కూర్చున్నాడని చూపి. ఎవరు? మాకు తెలియదా? నీకు తెలుసా? చైర్ లో కూర్చున్నాడని నువ్వు అన్నావు. నువ్వు ఫ్యామిలీ తరతరాల నుంచి క్రిస్టియన్ ఉన్నావు. చూపి గొడవ పడద్దు మాట్లాడు. నేను పాయింట్ అడిగింది ఒకటి నేను నీతోనే మాట్లాడుతున్నా. నేనేమంటున్నా? నేను అయిన అడగలేదన్నా. ఆయన ఏమన్నాడు? ఆయన సెట్ వేసినాడు, కింద కూర్చోలేరు అన్నారు. నేను అడిగింది ఏంటన్నా? కనీసం ఎక్స్ సీఎం చేసినాడు, ప్రెజెంట్ డిప్యూటీ సీఎం చేసినాడా? నువ్వు చెప్పు. అన్న ఉగాది అన్న ఈరోజు కొత్త సంవత్సరం పండుగ చేసింది ఎప్పుడు పూజలు చేయరు అన్న. చెప్పాను కొత్త సంవత్సరం అన్నాక ప్రతి ఒక్కరు పూజ చేయాలా? కొత్త సంవత్సరం అదే కదా చేసింది. కనీసం అదన్నా చేయాలి కదన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండు తర్వాత సరే తనేమన్నాడు? కింద కూర్చోలే చైర్ లో కూర్చున్నాడు అన్నాడు. ఈరోజు కింద కూర్చున్నాడు. నేను చూపిస్తా చైర్ లో కూర్చున్నారని ఎటు చెప్తాడు? అసలు న్యూస్ చెప్తే అడిగింది అంటే ఓన్లీ పండుగల టైంలోనే పూజ చేస్తాం. పండుగలు కదా సరే అన్న. నువ్వు అన్నావు కదా లాస్ట్ మంత్ జగన్ పులివెందులలో టెంపుల్ ఓపెన్ చేశాను, నందీశ్వర స్వామి టెంపుల్. ఎన్ని రోజులు ఉన్నాడు పులివెందుల టెంపుల్ దగ్గర? 3 రోజులు పర్యటన చేసి 3 రోజులు టెంపుల్ కి వచ్చినాడు. అది తెలుసా? ఏం తెలుసు? ఇప్పుడు దాని నందీశ్వర టెంపుల్ నువ్వు చూసావు? జగన్ హిందూ అంటున్నావు.
ఎవరు నేను అన్ని మతాలకు అనుకూలంగా అంటారంటే చెప్తున్నా. నేను హిందూ క్రిస్టియన్ అని చెప్పలే. ఎవరు అన్ని మతాలు ఈక్వల్ గా చూస్తాడు. కాదు ఎవరు తిట్టారు బ్రో? ఎవరు తిట్టారు? నేను చెప్పేది మతం మార్చుకున్నానంటే నువ్వు క్రిస్టియనే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు హిందువుగా మతం మార్చుకున్నారంటే వారి అభిమానులు చెప్తున్నారు. వాళ్ళ అభిమానులు ఏం చెప్తున్నారంటే మీరు జగన్మోహన్ రెడ్డి అభిమానులు అంటే దౌర్జన్యానికి పరాకాష్ఠ. పోనీ వాళ్ళతో మాట్లాడకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానులు అంటే దౌర్జన్యానికి దుర్మార్గానికి పరాకాష్ఠగా మారారు. వాళ్ళు తాగుతారు, ఊగుతారు, వస్తారు, మన మీద మధ్యలో మాట్లాడుతూ ఉంటారు. ఒక నిజం మాట్లాడండి, ఎందుకంటే మీ దౌర్జన్యాలు ఇక్కడ చెల్లవు. ఆంధ్ర రాష్ట్రంలో మందు తాగుతూ ఊగిచ్చేది ఎవరు? ఏ గవర్నమెంట్? ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా ఊరికొక ఏ గవర్నమెంట్ ఉన్నా మందు అనేది షాప్ ఉంది. సరే, ఆయన మతం గురించి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మతం గురించి ఎందుకు? మతం గురించి నమ్మడం మంచిదే కదా. పరిపాలన గురించి మాట్లాడండి. ఆయన పరిపాలన ఏం చేశాడు? వీళ్ళు అడిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆయన మతం గురించి, ఆయన పూజకి వెళ్ళాడా, చర్చికి వెళ్ళాడా? ఆయన రాసిచ్చాడా మీకు? ఆయన రాసిచ్చాడు మీకు ఏమన్నా? ఆయన రాసిచ్చాడా? ఎవరు రాసిచ్చారు? ఆయన రెడ్డి కులం. మరి అదే మరి ఏమన్నా రాజకీయ నాయకుడు అన్ని మతాలను గౌరవిస్తాడు. ఎవరి గారు ఉన్నారు అన్ని మతాలకు వెళ్తాడు. అంటే చర్చికి వెళ్ళి మాత్రమే ఆయన పాస్టర్ అవడు, మసీదుకి టోపీ పెట్టి ఉన్నందువల్ల ముస్లిం అవడు. అంటే ఎవరైనా నాయకుడు మీరు పర్టికులర్ గా జగన్ గారు బైబుల్ పట్టుకున్నాడా? ఏంటవును? ఏం తెలుసు మీకు? ఏం తెలుసు మీకు? ఏం తెలుసు మీకు? దౌర్జన్యం కాదు. మీరు మాట్లాడేది వన్ సైడ్ గా తప్పు. మీరు మాట్లాడేది వన్ సైడ్ గా తప్పు. అది అయ్యే పని కాదు. దౌర్జన్యం మాట్లాడితే అవును. ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడండి, లేదంటే అటు. ఎందుకంటే మీడియా మాట్లాడుతున్నప్పుడు మేము అడిగే హక్కు మాకు ఉంది. ఒక్క నిమిషం మీరు కరెక్ట్ మాట్లాడతారా? చూడండి, వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళు మాట్లాడతారు. అభిప్రాయం ఏంటో మాట్లాడండి. అంతేగాని కొంచెం గొడవ పడదు. అంతే మీడియా ముందు వచ్చి గొడవ పడాల్సిన అవసరం లేదు. జగన్ కొబ్బరికాయ కొట్టలేదు, వంగలేడు. చెప్పేది బ్రో, ఆయన లేలేడు కదా. వీడికి వచ్చి పవన్ కళ్యాణ్ వంగలేడు. సరే జగన్ ఫ్యాన్స్ మేము అట్లా మాట్లాడు, నెగిటివ్ మాట్లాడు. మీరు మాట్లాడాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడండి, అంతేగాని ఇక్కడికి వచ్చి గొడవ పడాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడాలంటే మీడియా చెప్పండి. కుల విమర్శలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్నేమో మక్కా మసీద్కి వెళ్ళారు. ఈ రోజు ఇంట్లోనే వాళ్ళ ఆవిడ గారితో పూజ చేయటం, దీని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారు? ఇది ఎలాగంటేనండి, ముందుగా అందరికీ పరాభవన మా ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులు కానీ ప్రజలు కానీ అందరికీ కూడా. ఈ విధంగా నిన్న ఈరోజు ఉదయం జగన్ గారు చేసిన పూజలు ఎలాగుంటాయి, ఆయన ప్రత్యేక అంతకుముందు గతంలో ఒక ప్రత్యేక సెట్ వేసుకొని అక్కడ ఏదో చేశారు. ఈరోజు కూడా అటువంటిదే దరిదాపుగా. వాళ్ళ భార్య కూడా ఉండటం కొంతవరకు సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన ఒక్కడే చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన పండుగలు ఏదన్నా సరే, లేదా పూజలకు సంబంధించిన పనులు ఏమన్నా ఉన్నా సరే ఆయన ఒక్కడే చేస్తూ ఉంటాడు. అది సహజంగా ఆయన ఒక్కడే చేయకూడదన్న విషయం ఆయనకు తెలుసో లేదో మనకు తెలియదు. కానీ భార్యాభర్తలుగా దంపతులుగా ఉన్నప్పుడు, ఆయన సింగిల్గా ఉంటే ఓకే, కానీ దంపతులుగా ఉన్నప్పుడు మాత్రం ఏ పూజ చేసినా సరే ఇద్దరు దంపతులుగానే ఉండి చేస్తే దానికి ఒక గౌరవం ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. అటువంటిది ఈరోజు ఉగాది పర్వదిన పండుగ సందర్భంగా ఆయన పూజలు చేయటం అది బాగానే ఉంది. ఏదేదో చెప్పుకొచ్చారు. అయితే ఏంటంటే ఆయన చెప్పే దాంట్లో ఎక్కువగా ట్రోలింగ్ మెటీరియల్ ఎక్కువ దొరికేస్తాడు పాపం. ఆయన కావాలని చేస్తారో లేకపోతే ఆయనకి తెలియజేస్తారో అర్థం కాదు. కానీ ఆయన ప్రజలకు చెప్పాలనుకున్న సందేశంలో మంచి సందేశం, మంచి విషయం కంటే ట్రోలింగ్, ఆయన్ని వేళకోళం చేసి వెటకారం చేసే మాటలే ఆయన ద్వారా ఎక్కువ వస్తాయి. ఆ విధంగా ఈరోజు కూడా అలాగే ఉంది. రకరకాల కామెంట్లు ఏం చేసినా సరే ఎప్పుడూ చేయింది ప్రత్యేకంగా చేస్తే ఏంటంటే అది ఒక ప్రత్యేకమైన వేషం కింద ఉంటుంది తప్ప అంతకంటే ఏం కాదు.
ఏదేమైనా సరే పోనీ ఉగాది సందర్భంగా ఆయన ఆ విధంగా చేయటం మాత్రం అందరూ సంతోషించదగ్గ విషయమే. ఆయన ప్రతిపక్షం దేవుడు ముందు కింద కూర్చున్నట్టయితే బాగుండేది, కూర్చోవాలండి. కుర్చీలో కూర్చోవడం చాలా ఒక రంగానే సెటైర్లు వేస్తున్నారు, దాని గురించి ఏమంటారు? అంతే కదండి. మరి ఆయన ఏంటంటే ఏది చేసినా అదే అంటున్నాను నేను. ఆయన ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ దానికి ఓ 20% 10% చేస్తే మిగిలిన 80% 90% ఏమవుద్దంటే ట్రోలింగే. అంటే చేసేది కూడా చిత్తశుద్ధితో ఉండదన్నమాట. చిత్తశుద్ధితో లేని పనులు ఏంటంటే చివరికి మనకే మేకై గుచ్చుకుంటాయని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. ఆ విధంగా ఆయన చేసి ఏ పని అయినా సరే, ఏ మాట అయినా సరే అది ఆయనకి తిరిగి తగిలి మళ్ళీ వేళాకోళం చేసేలాగా అవుతుంది తప్ప ఆయన ఏది కూడా మంచి ఉద్దేశంతో చేస్తే అండి అది కొంచెం తెలియకపోయినా సరే అది మంచిగానే వెళ్తుంది. కానీ ఏంటంటే ఈయన తెలిసి ఆ లిమిట్స్ విధించేసి వాళ్ళు అలా చేయకూడదు ఇలా చేయకూడదని వాళ్ళకి అవి చెప్పేసి వాళ్ళ వెనకాల ఉన్న క్వార్టరీ వాళ్ళు కూడా డైరెక్షన్లు ఇచ్చేసి ఉన్నది కూడా మొత్తం చెడగొట్టేలాగా చేసి చివరికి ఏంటంటే ఆయన మీదే ట్రోలింగ్ ఇచ్చేలాగా చేసుకుంటారు. అది ఆయన పరిస్థితికి ఆయన అలా దిగజారిపోయారు. అది వాళ్ళ ఫ్యాన్స్కి ఆయనకి నమ్మే వాళ్ళకి చాలా బాగా నచ్చుద్దేమో, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే నిన్న ఇఫ్తార్ విందులోనే ఏదో రంజాన్ కోసం కూడా ఆయన చిన్న ఇది చేశారు. ఆయన కూర్చుని నవ్వుతూ ఉంటే ఏంటంటే మనం అనుకోకూడదండి యాక్చువల్గా ఏదో ఒక అమాయకుడు కూర్చుంటున్నాడా లేకపోతే ఒక తెంగరాయన ఏమైనా కూర్చుంటున్నాడా అన్నట్టు ఉంటుంది. కానీ ఒక వాళ్ళకి భక్తితో, అంటే అల్లా అయినా సరే మనం ఎంతో దైవంగా భావించే ముస్లింలు ఉన్నప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఏంటి ఉపవాస రంజాన్ మాసం చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా అంత భక్తిగా మనం సపోర్ట్ ఇస్తేనే మంచిది. ఆ విధంగా ఆయన ఏంటంటే ఏదో వాళ్ళ మధ్యలో కూర్చుని ఎందుకు కూర్చున్నానా అనుకున్నట్టు, మరి ఈ ఎందుకు కూర్చుంటున్నాను వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఈయనకి తెలియనట్టు అదేదో ఒక వింతగా ఆయన ప్రవర్తన విధానం అలా ఉంటుందండి. అది ఏదేమైనా సరే ఏదో ఆయన కార్యక్రమాలు ఆయన పూర్తి చేసుకొచ్చేస్తున్నాడు. ఏదేమైనా సరే ఉగాది రోజు భార్యాభర్తలు ఇద్దరు కూర్చోవటం నాకు సంతోషం అనిపించింది. అలా ప్రతి పండక్కి కూడా వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినా సరే భార్యాభర్తలు ఇద్దరు దంపతులుగా వెళ్తే కనుక వాళ్ళకి ఏమన్నా ఆశీస్సులు అంతాయేమని నేను అనుకుంటున్నాను. అలా కాని పక్షంలో దేవుడికి భక్తి శ్రద్ధలు అంటే పూర్తిగా దంపతుల రూపంలో పూర్తిగా భక్తి శ్రద్ధలు పెట్టకుండా వెళ్తే కనుక ఆయనకి ఎలా దెబ్బ కొట్టేసి ఎలాగ దిగజారిపోతారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. ఓకే సార్, అట్లాగే గిరి ప్రదక్షిణాలు చేయమంటే ఏదో అనుకుని 3 ప్రదక్షిణాలు చుట్టూనే తన చుట్టూ తను తిరగమని దానికి కూడా తిరగలేదనే పొంతులు గారు 3 సంవత్సరాల దాకా ఏమీ లేదన్నట్టు చెప్పినట్టు సెటైర్లు వేస్తున్నారు. అంతేనండి. పొంతులు గారు చెప్పినవి అంటే గిరి ప్రదక్షిణ అనేది ఏంటంటే మామూలుగా పిల్లోడికి ప్రదక్షిణ అన్న పోనీ అందులో మాటలో అర్థం ఉంది. ప్రదక్షిణ అంటే తిరగటం అని అది ఎదురుగా చెప్తారు కూడా. పోనీ ఆయనకు అర్థం కాకపోతే ఇంకొకసారి కూడా చెప్తారు 3 చుట్లు తిరగాలి, అదే కుడివైపు నుంచి తిరగాలని. అది కూడా అర్థం కాని పక్షంలో ఒకవేళ అర్థమైనా అంటే అర్థం కానంత మనిషి ఏం కాదు, మనమే ఎందుకు చేయాలి అని అనుకుంటాడో, లేకపోతే నేను ఒక పెద్ద గొప్ప అన్న విధానంలో మనం తిరిగేదేంటి ఎవడో చెప్తే మనం చేసేది ఏంటన్న విధానంలో ఆయన యాటిట్యూడ్ ఉంటుందేమో తెలియదు. కానీ ఏది కూడా ఏ పని చెప్పిన పని కూడా ఆయన సరిగా చేయలేని పరిస్థితి. ఆ విధంగా ట్రోల్స్ అయిపోయి ఆయన ఇంకా వ్యక్తిగా దిగజారిపోయి నలుగురిలోనూ మనం కొంతమందిని చూస్తున్నాం. ఏది ఈ మధ్య మరీ ఎక్కువైపోతున్నారు. కేఏ పాల్ గారు కంటే దారుణమైన మనిషిగా తయారైపోతున్నారు అన్న అనుమానం ప్రజల్లో ఎక్కువ కలుగుతుంది. ఆ విధంగా ఇటువంటి మనిషితో రానున్న కాలంలో సేవ ఏం చేస్తారు, మరి ఒకవేళ ముఖ్యమంత్రి పీఠం ఎలాగ దక్కించుకుంటారో ఆయన విధానం మారితే తప్ప అవకాశం ఉండదండి. ఏదేమైనా ఒకప్పుడు పదే ఎద్దేవా చేసి లోకేష్ గారిని ఎద్దేవా చేసి ఆయన ఎంత రాటు తేరిపోయారో ఈయన్నే అటాక్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎద్దేవా చేసేవాళ్ళు ఉన్నారు. అయినా ఈయన ఇంకా దిగజారిపోతున్నాడు. కానీ అంటే ఇంకా ఆయన మార్చుకోలేకపోతున్నాడు. సరే ఏదేమైనా ఉగాది సందర్భంగా ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుందాం. ఆయన కోరుకున్న జరగాలని అనుకున్నారు కాబట్టి ఆ విధంగా పూజలు చేసుకున్నారు. ఆ పూజ ఫలితం కొంతైనా ఉండాలని కోరుకుందాం.